ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలోని అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఈ శోభాయాత్ర సందర్భంగా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మనకి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని మనకి పట్టణంలో ముఖ్యంగా వినాయక బావి, అదేవిధంగా మనకి బోధలు, ఆర్మూర్ మున్సిపాలిటీస్, మనకి నవీపేట, యామ్చ, అదేవిధంగా నందిపేట, ఉమ్మెడ మరియు అన్ని మండల కేంద్రాల్లో కూడా మనకి PR&RD డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్తో కూడా మనకి ఎక్కడ కూడా ఎటువంటి అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. మనకి మేజర్ పాయింట్స్లో కూడా CCTV కెమెరాస్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాని పరంగా మనకి CP ఆఫీస్లోని అదేవిధంగా కలెక్టరేట్లో కూడా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న నిమజ్జన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి మేజర్ పాయింట్లో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ నిమజ్జనం అనేది మనకి ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా సాఫీగా సాగే విధంగా కూడా మనము చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా బందోబస్తు పరంగా అవ్వచ్చు, స్విమ్మర్స్ని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రెయిన్స్ని కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి కూడా మనకి 3 లొకేషన్స్లో కాస్త ఎక్కువగానే క్రెయిన్స్ని ఏర్పాటు చేశాము బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారంగా. మనకి ఈ రోజంతా కూడా నైట్ కూడా జరుగుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా మనము స్విమ్మర్స్ కావచ్చు, మన స్టాఫ్ని కూడా షిఫ్ట్ బేసిస్ మీద 3 షిఫ్ట్స్గా మనము అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వినాయక నిమజ్జనానికి భక్తులు, ప్రజలు, అదేవిధంగా మనకి కమిటీస్, ఆర్గనైజర్స్ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు జిల్లాలో జరుగుతున్న గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్ని ప్రొసెషన్ రూట్లో మరియు నిమజ్జనం ప్లేస్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్లు అన్ని సౌకర్యాలని ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ తరపు నుంచి 2000 మందిది బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ప్రశాంతంగా చేసుకోవాలని కోరుతున్నాము. ఇప్పటిదాకా అన్ని ప్రశాంతంగా జరిగినాయి కాబట్టి అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు.